హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ అంతా అయితే మా హస్బెండ్ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళని వెల్కమ్ చేయడానికి. మాదైతే మే 15థ్ పడింది. కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఒడుగు అవన్నీ ఉన్నాయన్నమాట 4:30 నుంచే. సో, బిఫోర్ డే అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, హస్బెండ్ అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళనైతే మా ఫ్యామిలీ వెల్కమింగ్ చేయడానికి ఫంక్షన్ హాల్ దగ్గర అయితే అందరూ వెయిట్ చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేశాను మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి. ఇంకా ఆ తర్వాత అయితే మా ఫాదర్ అండ్ మా బాబాయ్ వాళ్ళు మా మామయ్య వాళ్ళకి దండలు వేసి స్వీట్స్ అయితే తినిపించారు. అంటే అలా వెల్కమింగ్ చేద్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట మేమంతా. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే మా అత్తయ్య వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా స్వీట్స్ అయితే తినిపించారనమాట. ఇంకా అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం కదా అందరూ కలవటం. సో, అందుకే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారనమాట మా ఫ్యామిలీ, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఆ రోజైతే మేమైతే మా హస్బెండ్ బర్త్డే ప్లాన్ చేసామన్నమాట. మే 13థ్ పడింది. కానీ మే 14థ్ అయితే వస్తున్నారు కదా! పెళ్ళి ముందు రోజు పడటం అయితే నాకు ఏలూరు వెళ్ళడం అవ్వలేదు. సో, శ్రీకాకుళంలోనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈసారి అయితే ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటారు కాబట్టి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అయితే అనుకున్నాను నేను. ఇంకా రూమ్లో అయితే ఆ ఫంక్షన్ హాల్లోనే రూమ్లో మొత్తం డెకోర్ చేసి ఇంకా ప్లాన్ చేశాను. ఇంకా మా హస్బెండ్కి అయితే తెలియదు ఇలా డెకోర్ చేశానని చెప్పి. ఇంకా మా బ్రదర్స్ అయితే ఏదో ప్లాన్ చేసుకున్నారు మా హస్బెండ్తో. ఒకసారి ఎత్తుకుంటామని చెప్పి అన్నారు. మా హస్బెండ్ అయితే చాలా జడ్చారు. వద్దురా బాబు నన్నైతే వదిలేయండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎత్తుకుందురు కానీ అని చెప్పి అన్నారు. కానీ ఎవరూ వినలేదనమాట. ఒక్కసారి బావ అని చెప్పి అయితే ఫైనల్గా ఎత్తుకోవడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఎత్తుకున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఓకే అని చెప్పి అనుకున్నారు. వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారనమాట మా బ్రదర్స్ అంతా. ఎందుకంటే మా కజిన్స్ అందరిలో నేనే ఫస్ట్ అనమాట. ఫస్ట్ మ్యారేజ్ మా ఇంట్లో. అందుకే అందరూ చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇంకా మేలో పడింది నా మ్యారేజ్. సో, అందుకే అందరికీ సమ్మర్ హాలిడేస్ కదా! సో, అందరూ చాలా ఫ్రీగా ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళందరితో చాలా బాగా కలిసిపోయారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.